నిజముగా నిజంగా అరణ్యములు ఏమండి ఎలాగంట? నిజముగా నిజముగా ఎలాగంట? నిజముగా అబద్ధంగా కాదు, ఊరికినే కాదు, సరదాగా కాదు, తమాషాగా కాదు. ఏం చెప్పండి? నిజముగా నిజముగా అరణ్యములు ట్రూలీ. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కరెక్ట్లీ దేర్ ఇస్ నో ఎనీ డౌట్ ఎట్ ఆల్. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. నిజముగా అరణ్యములు ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని పోషించేవాడు ఎవరు? దేవాతి దేవుడు, గొర్రె పిల్ల అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భాగ్యాలు ఇచ్చే గొర్రె పిల్ల. దేవుని బిడ్డలారా, గమనించాల్సిన మాట ఏమిటంటే, పరిశుద్ధ వాక్య గ్రంథములు, దేవుని మాటలు చాలా చక్కగా చెప్పబడుతున్నాయి. ఏమిటి అంటే, నిజముగా అరణ్యములు ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించితివి. చప్పలు కొడదాం గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్యములో 40 దినములు, 40 సంవత్సరాలు ఏమీ తక్కువ కాకుండా దేవుడు ఏం చేశాడంట? వారిని పోషించాడంట. నమ్మిన బిడ్డలారా, పరిశుద్ధ వాక్య గ్రంథంలో భాగ్యములు ఇచ్చిన గొర్రెపిల్ల, నీకు నాకు భాగ్యాలు ఇచ్చేది ఆయనే. నిన్ను నన్ను నడిపించేది ఆయనే. నిన్ను నన్ను లేవనెత్తేది ఆయనే. దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపేది ఆయనే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేస్తున్న గొప్ప కార్యము. దేవుని బిడ్డలారా, వారి వస్త్రాలు ఏమవ్వలేదంట? పాతగిల్లలేదు. వారి కాళ్ళకు వాపు రాలేదు. వారి కాళ్ళకు ఏం రాలేదు? చెప్పండి. వాపు రాలేదు. ఇదియు కాక రాజ్యములను జనములను వారికి అప్పగించి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అమ్మ గమనించండి, వస్త్రాలు ఏమవ్వలేదు? చెప్పండి. పాతగిల్లలే. వారు ఎప్పుడు వేసుకున్న వస్త్రాలు అవి? ఐగుప్తు దేశంలో వేసుకున్న వస్త్రాలు అయి ఉన్నాయి. దేవుని బిడ్డలారా, మధ్యలో ఏ ఊర్లో వచ్చినాయో, అసలు అక్కడ వస్త్రాలు అమ్మారో లేదో, అక్కడ కుట్టారో లేదో, సరైన వస్త్రాలు ఉన్నాయో లేవో. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, వారు ధరించుకున్న ఆ వస్త్రాలు ఏమవ్వలేదంట? పాతగిల్లలేదు. హల్లెలూయా. ఈ రోజున దేవుని కలిగి నీవేదైతే చేస్తున్నావో అది పాతగిల్లదు. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. దేవునికి స్తోత్ర. దేవుని కలిగి నీవే ఉద్యోగము చేస్తున్నావో, నీవే వ్యాపారం చేస్తున్నావో, నీవే పని చేస్తున్నావో, అవి పాతగిల్లవు, అవి నష్టము కావు, అవి చెడిపోవు, అవి నాశనము కావు, వాటి వల్ల నష్టము కలగదు. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. నిన్ను పోషించేవాడు ఎవరై ఉండాలి? అమ్మ, ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. వస్త్రములు పాతగిల్లలేదంటే ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం అండి. వస్త్రాలు పాతగిల్లలేదంట. దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు చేసే పనిని దేవుడు దీవిస్తాడండి. దేవుడు బలపరుస్తాడండి, వృద్ధి చేస్తాడండి. దేవుని మీద ఆధారపడితే, దేవుని మీద ఆనుకుంటే, దేవుని చిత్త ప్రకారంగా ముందుకు సాగితే దేవుడిని ఏం చేస్తాడు చెప్పండి? బహుగా బలపరుస్తాడు. నమ్మిన వారు చెప్పకూడదు గట్టిగా. హల్లెలూయా. మనం ఎవరి మీద ఆధారపడాలి? అందరూ చెప్పాలి. దేవునికి స్తోత్ర. దేవునికి ప్రార్థన మీద ఆధారపడితే, దేవుని ఆనుకుంటే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దీవిస్తాడు, బహుగా ఆశీర్వదిస్తాడు. అతడు చేయనదంతయు సఫలమగును. దేవునికి స్తోత్ర. నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు.
దేవుని బిడ్డలారా, దేవుడే భాగ్యాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడే బలపరచటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడే దీవించటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడే లేవనెత్తటానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ప్రయాసపడవద్దు, కష్టపడవద్దు, దిగులు చెందవద్దు, బాధపడవద్దు. ఎవరున్నారు మనకు? దేవుడున్నాడు. ఇశ్రాయేలు నడిపించిన దేవుడు, భాగ్యాలు ఇచ్చిన గొర్రె పిల్ల. దేవుని మీద ఆధారపడండి, దేవుని అడగండి. మీ ప్రయత్నము మీరు చేయండి, ప్రయత్నము చేయండి. దేవుని మీద ఆధారపడండి. దేవుడి గొప్ప కార్యాలు చేస్తాడు. నమ్మిన వారు చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి అద్భుత కార్యాలు జరిగిస్తాడు. దేవుడి ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. దేవుడే మహిమ కార్యాలతో నింపుతాడు. అమ్మా, నువ్వు దేవుని మీద పడితే నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడే. ఆ సంవత్సరము కరువు రాగా ఇస్సాకు పంట వేయగా ఏం కోసాడు చెప్పండి? 100 పంటను కోసాడు. చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. యోసేపే ఆ యొక్క పొతిఫర్ ఇంటిలో పని చేయటం ప్రారంభించిన తర్వాత ఇంటిలో ఉన్న పంటలు ఏమవుతున్నాయి చెప్పండి? అధికముగా పండటం మొదలు పడ్డాయి. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు సెలవిచ్చాడు. ఆ యొక్క కలభావాన్ని చెప్పాడు. విస్తారమైన ధాన్యాన్ని దేవుడు సమకూర్చాడు. అమ్మా, ఒక 7 సంవత్సరాలు మరి ఒక 7 సంవత్సరాలకు సరిపడే అంత ధనాన్ని దేవుడు ధాన్యాన్ని ఇచ్చేశాడంటే చెప్పకూడదాం గట్టిగా. దేవునికి స్తోత్రం. ఐగుప్తు దేశంలో ఉన్న వారికే కాదు, ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా దేవుడు సరిపడే అంత ధాన్యాన్ని దేవుడు వారికి ఇచ్చేసాడు. చెప్పకూడదాం గట్టిగా. అమ్మా, ఈ రోజున దేవుని బిడ్డలారా, వీరు ముందుకు వెళుతుంటే సంపాదనే, ముందుకు వెళ్తుంటే స్వాధీనమే, ముందుకు వెళ్తుంటే వారికి దేవుడి స్వాస్యముగా ఇచ్చివేయటమే. నమ్మిన వారు చెప్పకూడదాం గట్టిగా. హల్లెలూయా. మరణాత, మరణాత, మరణాత. దేవుని ఆశ్చర్య కార్యములు చూడండి. కీర్తన 66:5. స్వస్థతశాల కార్యక్రమము ప్రతి బుధవారము 8 గంటల నుండి 3 గంటల వరకు బైబిల్ మిషన్ భీమవరం షకీనా స్వస్థతశాలలో మారుతి సుజుకి కారుల షోరూం ప్రక్కన జరుగును. ఈ ప్రార్థన ద్వారా వేలాది రోగులు బాగుపడుచున్నారు. సంతానము లేని వారికి సంతానము కలుగుచున్నది. భూతముల చేత పీడించబడుచున్న వారికి భూత నివారణ కలుగుచున్నది. క్యాన్సర్, పక్షవాతము, క్షయ, ఉబసము, కుష్టి, బీపీ, షుగర్, కడుపు నొప్పి, పోలియో, మెదడువాపు మొదలగు రోగములతో బాధపడుచున్న రోగులు స్వస్థత పొందుచున్నారు. గుడ్డివారు చూపు పొందుతున్నారు. కుంటివారు నడుచుచున్నారు. చెవిటివారు వినుచున్నారు. స్త్రీలకు కలిగిన ప్రత్యేక రోగములు దేవుడు బాగు చేయుచున్నారు. అందరికీ హృదయపూర్వక ఆహ్వానము. అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానించువారు రెవరెండ్ డాక్టర్ ఏ జానయ్య గారు. అలాగనే వ్యవస్థాపకులు రెవరెండ్ డాక్టర్ బిషప్ ఏ చార్లీ జాన్సన్ అయ్య గారు. నిర్వహించువారు రెవరెండ్ ఏ జాన్ పాల్ అయ్య గారు. మరణాత.